ఎలా చేసుకుంటారా?
వెంకట్, నువ్వా? ఇదే వస్తున్నావా? అమెరికాలో స్థిరపడ్డాక మాతృదేశాన్ని మర్చిపోయావు అనుకున్నారా? ఇన్నాళ్ళకు భావోద్వేగంలో గుర్తుకొచ్చారన్నమాట. వెల్కమ్ వెంకట్, హార్టీ వెల్కమ్ టు ఇండియా. నువ్వు వస్తూ నీ కొడుకును కూడా తీసుకురా, ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. ఓకే, ఇలాంటి పనులు చేస్తే అందరూ పిచ్చి తెల్లంటారు. అదో మంచిగా నిన్నే నన్ను చెప్తున్నాడు. నేను ఆగినామా? నీ పిచ్చికి ప్రేమకి మధ్య పరిగెడుతూనే ఉంటుంది. దేనికైనా హక్కు ఉంటుందమ్మా. నువ్వు బ్రతికినంతకాలం నీ అమ్మా నాన్న నీకు తోడుగానంటే అది కుదిరే పడినా. జ్ఞాపకమైపోవడం అంటే ఇలా చేతికి బత్త పిలిపించుకోవడం కదమ్మా. దీన్ని పిచ్చి ఆవేశం అంటారు. అంటే నా చేతికి బత్త పిలిపించుకోలేదు కాబట్టి మీ అమ్మ నాకు జ్ఞాపకం లేదు కదా అర్థం. మాట్లాడే చెప్పు. ఏం తెలుసు? ఏం తెలుసు అని సస్యం పీలిస్తే వాహం, పగ వదిలితే పగడతా. రెండు పేర్లున్న మనిషిని, రెండు వృత్తులున్న జీవి. వృత్తి వధువర్ల వేట, ప్రవృత్తి పగడ్తల పాట. నస్యం పీలిస్తే వాహం, పగ వదిలితే పగడతా. చేత తప్పు పెళ్ళిళ్ళ పేరయ్య వరకు పగడ్తల పాపయ్య. అనుకోకుండా వచ్చావు. పగడ్తకు 2 చొప్పున 10 ఇచ్చేయి, వ్యవహారానికి వస్తా. చెప్పు. ఛాన్స్ కొట్టేశావయ్యా, 10 రూపాయలు నొక్కేశావయ్యా. వ్యవహారానికి వస్తా. వచ్చా అమ్మా, తమకు కాబోయే వరుడికి ఏ జరగాలో తమరు నిచ్చే తాంబూరాలు పుచ్చుకున్న కాబోయే మీ ఎంటి పుత్రునికి వచ్చేసింది. అమ్మా, అబ్బాయిని చూసిన వేళ విశేషము, లేక నిచ్చే తాంబూలాలు పుచ్చుకున్న లగ్న ఫలితమో. అబ్బాయి పనిచేస్తున్న కంపెనీలో చీఫ్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చింది. ఈనాడు పెళ్లి పందిరి మీద ఉంటూ అమ్మాయి జాతకం వద్దు. పొగడ్త కాదు వాస్తవం. 2 పేర్లున్న మనిషిని, 2 వృత్తులున్న జీవిని. నస్యం పీలిస్తే వాహం, పొగ వదిలితే పొగడ్త. అది వ్యవహారం. అబద్ధం చెప్పను, నిజం. కళ్యాణం చేసుకుని అమ్మ బిడ్డని వంటలు చేసుకున్నా బాగా కూతురు అదృష్టానికి మరో కంట ఆనందంగా దొరుకుతుందా? అదంతా మీ ఇద్దరు గొప్పదాన్ని కాదు, కొంత నాది ఉంది. నస్యం పీలిస్తే వాహం, పొగ వదిలితే పొగడ్త. అది మన వ్యవహారం. తొందరగా వ్యవహారం కావయా పగడా. మరో ముఖ్యమైన వ్యవహారం. తమ కాబోయేళ్ళు నాగేంద్రరావు నిన్ననే కంపెనీ పని మీద ఈ ఊరు వచ్చాడు. ఏ క్షణాన్ని నేను ఇక్కడికి రావచ్చు. నీ ఇష్టం, నేను వస్తా. అల్లుడుగా ఇక్కడికి వస్తానా? ఎందుకు? పిచ్చి ప్రశ్న. అయ్యా అబ్బో, పెళ్లిళ్ళ పేరయ్యా వర పొగడ్తల పాపయ్యా. దండమయ్యా, విషయం చెప్పు. వ్యవహారానికి వస్తా. బెల్లం మీద ఈగెందుకు వాలింది? మీ భార్య చనిపోయి ఎన్నేళ్ళయింది? సుమారు 20 సంవత్సరాలు. అయితే మీ చెప్పిన అర్థం కాదులే. నస్యం పేల్చాలి, నేను వస్తా. సమయానికి ఒక్కరూ ఉండరు, అందరూ వస్తారు. అమ్మాయి విషయం బాగా రెడీ వీటితో పడితే వెళ్తారా? మంచి పట్టామా?
లోపలికి పర్మిషన్ లేకుండా వచ్చింది. ఇప్పుడు రావచ్చా అని అడగడం సంస్కారం. అంచేత అడగదు. నేను తెలుసు, కూర్చోండి. నాన్న బజార్ వెళ్ళాడు. వచ్చింది నాన్న కోసం కాదు. మరి మంచినీళ్ళు తెస్తాను, కూర్చోండి. అయ్యయ్యో, మోగవారు కాదు. జరగండి, వెళ్ళిపోవాలి. ఏంటి? మీరు మాట్లాడారు కదా, నన్ను రాలుట ఏమో కూర్చోండి, కాఫీ తెస్తాను. అట్లా పోయిటారు కదా. ఏంటండి, చేయి జారి? చాలిన వాటిని అందుకోవాలనే నేను కేవలం నిన్ను చూడాలని కంపెనీ పని కల్పించుకొని మరి వచ్చాను. కానీ లాభం శూన్యం, మాటలే కరువు. ఏం మాట్లాడను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను, లేదా రాత్రులు కలలలో కనులలో మీరే కనిపిస్తున్నారని చెప్పు. చెప్పలేను. అందువల్ల ప్రస్తుతం నా పరిస్థితి అదే. అంటే ఈ కలలలో కనులలో నేనున్నాను. అవునా? నేనే కాదు, ఏ స్త్రీ అయినా కాబోయే భర్తను ఊహించుకుంటూ అతనితో జీవితాన్ని తలుచుకుంటూ సిగ్గులన్నీ మగ్గులుగా దాచుకుంటూ గడుపుతుంది. అదే స్త్రీ నైజం. కానీ పురుషుడు అలా కాదు. పెళ్లికి ముందే కాబోయే శ్రీమతి అందాలను అందుకోవాలని, ఆ అందిన అందాలను సినిమాలకి షికార్లకి తిప్పాలని. మహాశయ, ఇది సినిమా కాదు, జీవితం. మన జీవితాలే సినిమా. దూరం దూరం కూర్చోండి, కాఫీ తెస్తాను. నస్యం పిలిస్తే వాహం, పొగ వదిలితే పొగట్ట. రెండు పేర్లున్న మనిషిని, రెండు వృత్తులున్న జీవి. వ్యవహారానికి వస్తా. వచ్చా. అయ్యా, కమింగ్ సూన్, వెయిటింగ్ సంగారు, నమస్కారం. కారం కారం. శుక్రుడు 3ంట, శని 4ంట తగ్గి చూస్తున్నా. కాబోయే మామగారి ఇంట కమింగ్ సూన్ వెడ్డింగ్ సన్ కాలు మోపడం శుభమే. పెళ్లి చూపుల్లో చూడలేదన్నారు, నిశ్చితార్థం నాడు అసలు కనపడలేదన్నారు. ఇప్పుడైనా మొత్తం చూశారా మా ఇళ్ళాన్ని? అమ్మ చూడండిస్తే కాదు. ఆ పాపం కూడా నాదేనా? ఆగే నెలలో పాలు మోపడం అంటే ఇదే. తప్పవోదు నా మీద. వ్యవహారానికి వస్తా. నస్యం పీలిస్తే గట్టి ఎదుగుతుంది. అయితే పొగ వదులుతా. పళ్ళు రాస్తాయి. నస్యం పీల్చను, పొగ వదలను. వ్యవహారానికి వస్తా. అబ్బా, ఎందుకు వచ్చావో చెప్పవయ్యా. ఇక మాట్లాడు, నోటికి టేపేసి. కూర్చుంటారంట. చూ
అనకాపల్లికి ఒక టికెట్ రిజర్వేషన్ చేసుకుందాం. ఏంటి అసలు అమెరికా కదయ్యా, అనకాపల్లికి వెళ్ళమంటుంటే తీసుకోవయ్యా, తీసుకోవయ్యా, తీసుకోమంటుంటే తీసుకోవయ్యా, తీసుకో వెళ్ళవయ్యా, వెళ్ళమంటుంటే వెళ్ళవయ్యా, ఇల్లు అమ్మయ్యా శని వదిలింది. అయ్యా ట్రైన్కా బస్సుకా? జీవన్కి కదయ్యా, తెలుసు కదా. బస్సుకే చెప్తానయ్యా. రామనాథ బస్సుకే కదయ్యా. అంబడి పుడికయ్యా, అదెక్కడయ్యా? నా శాత పక్కన పెండా కొడి కింద తింటున్నావయ్యా, బీపీ అయ్యా. అబ్బో పెళ్ళిళ్ళ పేరయ్యా. నమస్కారం. జారు వేసుకోవటం మీ అమ్మాయికి అలవాట్లా ఉంది. అదేం కాదు, వారే కావాలని వదిలేశారు. నేను పదార్థాలు తెలుస్తాను. ఇప్పుడే పని. మూర్తిగారు అమ్మాయి ఇంట్లో నీ కాబోయే మామూలు వచ్చారు, మంచిని పట్టాలా? అందరూ పలాసే. అబ్బాయి కోసం వాళ్ళ కంపెనీకి ఫోన్ చేశా. కంపెనీ పని మీద ఈ ఊరు వచ్చారని చెప్పారు. ఇక్కడికి ఎవరైనా వచ్చాడా? వచ్చాను, ఇప్పుడు వెళ్ళారు, వెంటనే వచ్చేస్తాను. నమస్తే నమస్తే. బాగున్నా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించాలని పొంతులు గారిని కలిసా. ఎల్లుండి మంచి రోజు కదా ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఏమంటారు? మీరేమంటారు లేదర్ గారు? ఆడతాడు అలాగే. అంతే కదా, అయితే అలాగే. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వస్తున్నట్లు ఫోన్ చేయొచ్చు కదా. సారీ డాడీ, సడన్గా ప్రమోషన్ పని మీద రావాలి. అందులో ఆ డాడీ నాకు నచ్చవు, కానీ నన్ను నాయన అని పిలువు చాలు. అలాగేనా? అమ్మాయి ఇంట్లో ఇంటికి పట్టామా? గతికితే అతకదంటారు, వద్దులేండి. అదేంటి బాబు, నిశ్చితార్థం జరిగిన తర్వాత సగం పెట్టినట్టే కదా. అంతే కదా, అయితే అలాగే. ఎల్లుండు మంచి రోజట ముహూర్తాలు పెట్టుకోవడానికి. అది చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. నువ్వు ఈ ఊరు వచ్చావని చెప్పారు. ఎదురిగి బావగారికి కూడా చెప్పాలిగా, అందుకే ఇక్కడికి వచ్చా. ఏమంటావు? ఎల్లుండి దాకా నాకు కుదరదు. ఈరోజే పేపర్ సబ్మిట్ చేయకపోతే నా ప్రమోషన్ ఆగిపోతుంది. అంతేనంట. అయితే మేమే పెట్టుకుంటామా ముహూర్తాలు? అబ్బాయి దగ్గర బాబునే ఆలోచన. అంతేనంట. మరి అబ్బాయి ఎల్లుండి ఒకసారి పెట్టుకో. ఏమంటావు? అలాగేనా? చాలా సంతోషం. మూర్తి గారు, ఇక మేము వస్తాం.